హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అండి? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో అయితే బుడ్డోడికి ఫస్ట్ టైం అయితే ఇలాగ ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మీ రిలేటివ్స్లో అలాగే మీ నైబర్స్ కానీ మీ ఫ్రెండ్స్కి కానీ చిన్నపిల్లలు ఉన్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. యూజ్ అయితే అవుతుంది. ఇంకా మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే చూస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేయలేకుండా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ఫస్ట్ అయితే బియ్యము కందిపప్పు ఇలాగ నీట్గా వాష్ చేసుకోవాలి. ఎక్కువైతే తీసుకోకూడదండి. ఫస్ట్ టైమే మనం వాళ్ళని బలవంతంగా అయితే చేయకూడదు. 1 or 2 స్పూన్స్ తింటున్నారా లేదా అని టెస్ట్ చేసిన తర్వాతే వాళ్ళకైతే పెట్టాలి. మన గుప్పెల్లో సగం అయితే తీసుకొని ఇంకా వాటన్నిటిని వాష్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇంకా కొంచెం వాటర్ అయితే బాయిల్ చేయాలి. ఫస్ట్ ఆ వాటర్ బాయిల్ అయిన దాంట్లో ఇవైతే వేయాలి, బియ్యము కందిపప్పు. ఇంకా దాంట్లోకి ఎక్స్ట్రాగా ఏం యాడ్ చేయొచ్చు అని అంటే క్యారెట్ అయినా యాడ్ చేయొచ్చు, లేదంటే పొటాటో అయినా యాడ్ చేయొచ్చు. కుక్కర్లో పెడితే చాలా ఈజీగానే అవుతుంది, కానీ కుక్కర్ మంచిది కాదు అని చెప్పి అవాయిడ్ అయితే చేశాను. నేనైతే ముందుగానే జీలకర్ర అలాగే వామ్ అయితే పౌడర్ చేసి అయితే పెట్టుకున్నాను. ఇంకా పౌడర్ చేసిన దాన్ని ఇంకా మనం వాటిలోకి అయితే వేయాలి. అలా చేయటం వల్ల ఏంటి యూజు అంటే వాళ్ళకి త్వరగా డైజెస్ట్ అవుతుంది అనమాట. ఎలాంటి స్టమక్ పెయిన్స్ అయితే రాకుండా ఉండడానికి కోసం ప్రివెంట్ అయితే చేస్తుంది. అందుకని చెప్పేసి జీలకర్ర కానీ వాము కానీ యూజ్ చేయాలి మనం ఏం ఫుడ్ పెట్టినా సరే బేబీస్కి. అప్పుడు వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. ఇంక ఇది ఉడికిన తర్వాత మనం మిక్సీలో అయితే వేసుకోవాలి. అలా వేసినప్పుడు గట్టిగానే వస్తుంది. ఒకేసారి వాటర్ అయితే యాడ్ చేసుకొని మళ్ళీ గ్రైండ్ చేయడం అలాంటివి అయితే చేయకూడదు. మనకి ఎంత క్వాంటిటీ అయితే కావాలో అంటే నెక్స్ట్ టైం పెట్టడానికి యూజ్ అవుతుంది కదా, అలాంటప్పుడు కొంచెమే తీసుకొని మనం దాంట్లోకి వాటర్ అయితే యూజ్ చేసి సాల్ట్ యాడ్ చేసి మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకొని అసలు బేబీకి అయితే టెస్ట్ చేయాలి ముందు తింటున్నారో లేదా అని చెప్పేసి. ఎట్ టైం మొత్తం కలుపుకున్నారు అనుకోండి, వాడు తినలేదు అన్నప్పుడు అది మొత్తం వేస్ట్ అయిపోతుంది. అందుకని చెప్పేసి కొంచెమే అయితే వాటర్ అయితే కలుపుకోవాలి. ఇంకా ఈరోజు కర్రీ వచ్చేసరికి చికెన్ దమ్ బిర్యానీ, ఇంకా గోంగూర చట్నీ, చికెన్ పులుసు కర్రీ అనమాట. ఇంకా అమ్మ వాళ్ళకి యాక్చువల్గా చెప్పాలి అని అంటే ఇక ఇలా దమ్ బిర్యానీస్ అయితే ఇష్టమైతే ఉండదు. ఇంకా పెద్దోడు గోల్ అయితే చేస్తున్నాడు అని చెప్పేసి వాడికైతే ఇలాగ దమ్ బిర్యానీ అయితే చేస్తున్నాను. వాడు దమ్ బిర్యానీ అని పలకడం అయితే రావట్లేదు, గమ్ బిర్యానీ అని మాత్రం అని అంటున్నాడు. ఎన్ని టైమ్స్ చెప్పినా చివరికి అదే అంటున్నాడు. సరే అని చెప్పేసి లీవ్ చేశాను. నేనైతే కుక్కర్లో అయితే చేస్తాను. కుక్కర్లో చేయడం వల్ల ఏంటి అంటే చాలా ఈజీగా అయిపోతుంది. ప్రెషర్ అయితే త్వరగా బయటికి వెళ్దు అని చెప్పేసి నేనైతే ఇదే ప్రిఫర్ చేస్తాను. ఇంకా వేరే యూజ్ చేసినా సరే ప్లేట్ పెట్టి మళ్ళీ దాని చుట్టూ పిన్ అయితే పెట్టి మళ్ళీ దానిపైన ఏదో ఒక వెయిట్ అయితే పెట్టాలి కదా, అలాంటి అయితే ఏమీ పెట్టవసరం లేదు. కుక్కర్ అయితే ఓన్లీ లిడ్ ఒక్కటి పెడితే సరిపోతుంది. దానిపైన లిడ్ చింతపండు కానీ గ్లాస్ కానీ కవర్ చేస్తే సరిపోతుంది. మనం ముందుగానే చికెన్ అయితే మ్యారినేట్ అయితే చేసుకోవాలి, అంటే నానబెట్టాలి అనమాట. ఇంకా మనం చికెన్ తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టుగా సాల్ట్, అలాగే కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా ఇవైతే యాడ్ చేసి బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకొని ఇంకా దాన్ని మన ఫ్రిడ్జ్లో అయితే 1 hour పాటు స్టోర్ అయితే చేసుకోవాలి. అలా చేయటం వల్ల ఆ మసాలాలన్నీ చికెన్కి పెట్టి చాలా టేస్ట్ అయితే వస్తుంది బిర్యానీకి. ఇంకా మనం తీసుకున్న రైస్ క్వాంటిటీకి తగ్గట్టుగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. 1:2 రేషియో, అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది. ఫస్ట్ వాటర్ అయితే మరిగించుకోవాలి. దాంట్లోకి మసాలా దినుసులు అయితే అన్నీ వేసేసుకోవాలి. బిర్యానీ కావాల్సిన సంబంధించిన మసాలా, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా అవన్నీ వేసి బాగా ఎసురు తెల్లిన తర్వాతే మనం బియ్యం అయితే వేసుకోవాలి. ముందుగా కడిగి నానబెట్టుకోవాలి రైస్ అయితే, అప్పుడే చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఇంకా బిర్యానీ అనేది ఎలా ప్రిపేర్ చేసేయాలో చూసేద్దామా. ఫస్ట్ అయితే ఆయిల్లో ఆనియన్స్ అయితే వేసుకొని అవి గోల్డెన్ కలర్ వచ్చేదాకా బాగా వేయించుకోవాలి. అలా వేయించుకున్న దాన్ని సగం అయితే దాంట్లో ఉంచేసుకొని మిగతావి అయితే తీసేసుకోవాలి. ఎందుకు అనంటే గార్నిష్ కోసం అనమాట. ఇంకా బ్రౌన్ ఆనియన్స్ ఉంచేసి కొంచెం టమాటా, పచ్చిమిర్చి, ఇంకా 1 స్పూన్ అల్లం చిన్నులపై పేస్ట్ అయితే వేయాలి. ఎక్కువైతే వేయకూడదు, ఎందుకంటే రైస్లోనే ఉంటుంది కాబట్టి. ఇంకా అవన్నీ వేగిన తర్వాత మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇంకా మ్యారినేట్ చేసిన దాన్ని ఆ చికెన్ అవి వేగిన తర్వాత దాంట్లోకి అయితే వేసేయాలి. ఇలాగ చికెన్ వేసినప్పుడు ఒక 1 minute దాకా కలిపేసి విజిల్ తీసేసి కుక్కర్ మూత పెట్టేస్తే చక్కగా ఉడుకుతుంది ఆ ప్రెషర్కే.
ఇంకా ఆయిల్ అంతా బయటకు వచ్చేసిన తర్వాతే మనమైతే రైస్ అయితే దాంట్లోకి వేయాలి. ఒక్కసారి ముక్క అయితే టేస్ట్ చేసి చూశాను, చాలా బాగా వచ్చింది. ఉప్పు, కారం, మసాలా అంతా బాగా సరిపోయాయి. దీంట్లోకి వచ్చేసరికి ఆయిల్ అయితే ఎక్కువే పడుతుంది. చికెన్ గ్రేవీ అయితే మరీ థిక్గా కాకుండా అలాగే లూజ్గా కాకుండా మిడిల్లో ఉండేటట్లయితే మనం చూసుకోవాలి. అప్పుడే మనకి ఆ రైస్ అయితే చాలా బాగా అడుగు అంటకుండా బాగా మగ్గుతుంది. ఇంకా అలా నూనె బయటకు వచ్చడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి అని అంటే, ఆ తెరిలిన నీళ్ళల్లో రైస్ అయితే ఉడుకుతుంది కదా, ఒక 80% ఉడకనివ్వాలన్నమాట. ఎక్కువ అయితే ఉడకనివ్వకూడదు. ఎక్కువ ఉడకనిచ్చేసారనుకోండి సంగటి అయితే అవుతుంది. అలాంటప్పుడు టేస్ట్ అయితే అంత బాగా అనిపించదు, తినడానికి కూడా ఇష్టపడరు పిల్లలైతే. ఇంకా ఆ రైస్ని తీసుకొచ్చేసేసి ఆ చికెన్లో లేయర్స్ లాగా అయితే వేసుకోవాలి. ఇంకా మధ్యలో అయితే ఏమి వేయవసరం లేదు. ఇంకా మొత్తం అలాగా లేయర్స్ లాగా ఫిల్ చేసేసి చివరికి దాంట్లోకి గార్నిష్ కోసం ముందుగానే వేయించేసే పెట్టుకున్నాం కదా, బ్రౌన్ ఆనియన్స్ అయితే వేసేసి ఇంకా కొత్తిమీర, పుదీనా, ఇంకా కలర్ కోసం అయితే నేను ఫుడ్ కలర్ అయితే యూస్ చేయలేదు, కస్టర్డ్ అయితే యూస్ చేశాను. కొంచెం వాటర్లో కస్టర్డ్ పౌడర్ అయితే వేసేసి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని ఇంకా అదైతే పైన అయితే గార్నిష్ కోసం అయితే చేశాను. ఇంకా అమ్మ పులుసు కర్రీ అయితే చేశారు. ఇంకా ఆ పులుసు కర్రీని కూడా దాని మీద కొంచెం అయితే వేశాను. చివరిగా 5 స్పూన్స్ నెయ్యి అయితే వేసేసి కుక్కర్ మూత అయితే పెట్టేసేసాను. అలా పెట్టిన తర్వాత మనం చాలా లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. 10 మినిట్స్ అలాగా ఉండనిస్తే సరిపోతుంది. అలా లిడ్ కవర్ చేసినప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, పైన చింతపండు లేదా గ్లాస్ అయితే కవర్ చేయాలి. అలా చేయటం వల్ల ప్రెషర్ అయితే బయటకు అయితే వెళ్ళదు, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. స్మెల్ అయితే వస్తుంది అనమాట. ఉడికేటప్పుడు మనకి అర్థమైపోతుంది. ఆ స్మెల్ మారింది అన్నప్పుడు అనుకోండి, అదైతే మాడుతుంది అని అర్థం అనమాట. లేదు అంటే మంచి స్మెల్ మసాలా అయితే వస్తుంది. అలాంటప్పుడు మనం స్టవ్ అయితే ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఇంకా దీంట్లోకి పెరుగు చట్నీ అయితే చేసేసాము. ఇంకా పెరుగు చట్నీ అయితే అందరికీ తెలిసిందే కదా, కాకపోతే ఎక్స్ట్రాగా పోమోగ్రానైట్ సీడ్స్ అయితే యాడ్ చేశాను. దివ్యాంశ్ అయితే బాగా తింటాడు అని చెప్పేసి, కానీ వాడైతే అసలు కార్డే తిండు. ఎంత అలవాటు చేద్దామన్నా కానీ చేయలేకపోతున్నాడు. దమ్ బిర్యానీ, గమ్ము కాదురా దమ్ము, దమ్మను గమ్ము కాదురా దమ్, దమ్ము అమ్మ, గమ్ము కాదు. ఇంకా మనం సర్వ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే సర్వ్ చేయాలి. కింద నుంచి చాలా జాగ్రత్తగా పైకి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి. లేదు అని అంటే ఒక వెడల్పాటి ప్లేట్లో అయితే మొత్తం బోర్లు ఇచ్చినట్లయితే వచ్చేస్తుంది కదా, అలాంటప్పుడు దాన్ని మిక్స్ చేసినా సరిపోతుంది, ఈజీగా ఉంటుంది. కానీ అలా చేస్తే వేడిగా ఉండదు అని చెప్పేసి నేనైతే ఇలాగా కింద నుంచి పైకైతే మిక్స్ చేస్తున్నాను. ఇంక ఈ బిర్యానీ చేసేటప్పుడు చాలామందికి బాస్మతి రైస్ అంటేనే ఇష్టం అనమాట. ఇంకా నేను లేదు అని చెప్పేసేసి ఇంకా ఈ బియ్యంతోనే నార్మల్గా చేసేసాను. చూశారు కదండి, పెద్దోడు గోల అయితే అంత ఇంత కాదనమాట. వాడి ఆనందం చూస్తే మామూలుగా ఉండదు. బిర్యానీ అంటే వాడైతే మొత్తం గార్నిష్ అయితే చేసుకుంటాడు. ముందుగానే ఉల్లిపాయ అలాగే నిమ్మకాయ అయితే పిండుకుంటాడు. తిన్నా లేకపోయినా సరే అవి రెండు అయితే కావాలి. ఇంకా మేమందరం అయితే కూర్చొని తినేస్తున్నాము. చాలా అంటే చాలా బాగా వచ్చేసింది ఈ బిర్యానీ అయితే. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్గా కూడా కంప్లీట్ అయిపోతుంది. ఎంతో కష్టపడాల్సిన అవసరం అయితే లేదు. ఇంకా ఇలా తినిన తర్వాత చల్లగా అయితే తాగాలనిపించేసి సుగంధ అయితే కలుపుతున్నారు. ఇంకా ఇప్పుడు సమ్మర్ కాబట్టి అసలు కూల్ వాటర్ తాగాలనిపించేస్తుంది. మేమైతే ఎప్పుడు తెచ్చే దగ్గర అయితే తీసుకురాలేదు ఈసారి నాన్న. ఇంక ఇవైతే టేస్ట్ అయితే అంత బాగా అనిపించలేదు. ఇంతకుముందు తెచ్చిన దగ్గరే టేస్ట్ అయితే చాలా బాగుంది, కానీ కాస్ట్ మాత్రం సేమే అనమాట. ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంది అని చెప్పేశారని చెప్పి తీసుకుంటే చివరికి ఇలాగైతే జరిగింది. నాకైతే అంత టేస్ట్ అయితే అనిపించలేదు. వాళ్ళైతే కలర్ ఏమన్నా యూస్ చేశారా అని అనిపించింది. అంటే సీజన్ కాబట్టి వాళ్ళు కూడా సేల్స్ ఎక్కువ అవ్వాలి అని చెప్పేసి క్వాలిటీ అయితే అంత అయితే ఉండడం లేదు అని అనుకున్నాము. అంటే ఇప్పుడే కదా వాళ్ళకి డిమాండ్, ఇంకా సమ్మర్ దాటింది అని అంటే వాళ్ళకైతే అంత సేట్ అయితే ఏమీ ఉండవు కదా సేల్స్ అని చెప్పేసి. ఇంకా మేము తినే ముందే చిన్నోడికైతే పెట్టేశాను. ముందే ఫస్టే వాడికైతే పెడతాను, తర్వాత మేమైతే తింటాము. పెట్టలేదంటే చాలు గోల గోల అయితే చేస్తాడు.
ఇంకా మేమందరం తాగుతున్నాము అని చెప్పి డల్గా ఫేస్ అయితే పెట్టేశాడు. ఇంకా కొంచెం వాడికైతే టేస్ట్ అయితే చేయించాను. చూసారు కదండి, ఈరోజు వీడియో అయితే ఇదే అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. మన ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్, టేక్ కేర్. మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చే